మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందామండి. ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. ధనుర్రాశి వారికి నవంబర్ నెల మొత్తం కూడా బాగుందండి, చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశి వారికి కొద్దిగా అంటే మీ రాశిని శనీశ్వరుడు చూడడం వలన, మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉన్నాయి. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడము ఇవి ఉంటాయండి. చిన్న చిన్న ఉంటాయి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అష్టమాధిపతి అనేటువంటి అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సరే ఆ పక్కన పెడితే 2nd హౌస్ లార్డ్ శనీశ్వరుడు 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు అంటే వాళ్ళకి ఫారిన్ యోగం కలుగుతుంది అని చెప్పి అంటుంటాం. అంతేకాకుండా వాహనాలు, గృహ సౌఖ్యము, విద్యలో కూడా రాణించడానికి 2nd హౌస్ లార్డ్ రాణిస్తాడు. అంతేకాకుండా 2nd హౌస్కి గురుదృష్టి, 2nd హౌస్ లార్డ్ శనికి గురుదృష్టి, పర్ఫెక్ట్, బాగుంది. అంటే అర్థం ఏంటంటే 2వ భావాన్ని గురుడు చూడడం వలన ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ పరంగా చాలా బాగుండడం అంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. అంటే భార్యాభర్తల కలయిక, కుటుంబంలో వృద్ధి, తల్లిదండ్రుల యొక్క భక్తి భావాలు మీకు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీకు బాగా దొరుకుతుందండి. అంటే భోజన ప్రియత్వం, భోజన ప్రియులు అంటాం కదా, మిమ్మల్ని అనొచ్చు. అంటే మంచి ఆస్వాదిస్తారు భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు ఆస్వాదిస్తూ సంతోషంగా తింటారు మీరు. అది పక్క పెడితే ముఖ్యంగా బాగా పాడతారు సారా, గాయకులు అంటాం సారా, వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా మంచి అవకాశాలు వస్తాయి. బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. వాళ్ళే మిగతా వాళ్ళు కూడా వెళ్తారు. బట్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి అంటే సందేహం లేదు. విద్యలో కూడా 2nd భావం విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు 3rd భావంలో రాహు కొత్త ఆలోచనల్ని మీకు ఇవ్వడము, మంచి కార్యరూపం దాల్చడము, మంచి ఐడియాస్ వస్తాయండి మీకు. మంచి వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కుజుడు కూడా దృష్టి రాహు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారు, ధైర్యంగా ఉంటారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకి మీరే ధైర్యం ఇస్తారు. ముఖ్యంగా పనులందు పట్టుదల, ప్రతి పనులను పట్టుదల ఎక్కువ ఉంటుందండి మీకు. దానివల్ల విజయం సాధించేస్తూ ఉంటారు మీరు. అలాగే అకుంఠితమైన దీక్ష అంటారు సరే, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది మీకు. కాకపోతే అంటే శనీశ్వరుడు 4th భావం ఉండడం వల్ల తల్లిగారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నీటి వలన కూడా ప్రమాదం మీకు ఉంది. చదువులో కూడా అంటే విద్యార్థులు ఉన్నారనుకోండి, చదువులో వాళ్ళు అద్భుతంగా రాణించలేరు. ఎందుకంటే వెనకబడిపోతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అంటే చదివిని మర్చిపోతూ ఉండడము, బద్ధకం పెరిగిపోవడము, అలా మీ యొక్క తప్పు కాదు. శనీశ్వరుడు 4th భావం ఉండడం వల్ల కొన్ని దోషాలు ఇస్తాడు. అందుకని శనీశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ వరోగతం అజాడ్యం వాక్పటుత్వంచ అనువత్ మరణాద్ భవేత్.
అంటే శనీశ్వరుడిని పూజించడం వలన, అదే ఆంజనేయ స్వామి పూజించడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోయి చక్కటి చదువు వస్తుందండి. వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా సప్తమ స్థానాధిపతి 2 బుధుడు 12 భావంలో ఉన్నాడు. సప్తమాధిపతి 12 భావంలో ఉన్నా కూడా ఆయన దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్, ఇండికేషన్ చేస్తాడు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాల రీత్యా బాగుండడము, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడము, భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండడము, వాళ్ళకి ఏం కావాలో కొనిపెట్టడం మీరు చేస్తూ ఉంటారు. అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళకి చక్కటి అంటే సంపద కలగడము, ముఖ్యంగా ముందర మ్యారేజ్ త్వరగా అవుతాయండి. అంటే కొంతమందికి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, సకాలంలో పెళ్ళి అవ్వడం జరుగుతుంది. అది గొప్ప అదృష్టమే. దాన్ని కళత్ర స్థానం అంటాము, విజయస్థానము, సక్సెస్ అంటాం కదా. బుధుడు 11వ భావంలో ఉన్నాడు కదా. అంతేకాకుండా ఈ బుధుడు కూడా మళ్ళీ మారిపోతాడండి, 12 భావంలోకి వచ్చేస్తున్నాడు. ఆయన కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. కానీ అష్టమ స్థానంలో లగ్నాధిపతి గురుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడంటే ఆరోగ్య సమస్యలు ఇస్తాడంటారా? ఇస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందే. షుగర్ అటువంటి లేకుండా, గురుడు ప్రభావం కదా, కంట్రోల్లో చేసుకోవడం గురుడు యొక్క ప్రభావంలోనే ఉంటాడు. షుగర్ కంట్రోల్స్ అవన్నీ అంటారు కదా. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిందే. అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడు సడన్ గేమ్స్ ఇస్తాడండి. ఆయన వచ్చేసేతులు ఉంటే ఇంకా బాగుండేది. ఒక్కరిగది ఉన్నాడు కాబట్టి సడన్ గేమ్స్ ఇస్తాడు. అలాగే సేవకా జనాన్ని ఇస్తాడు. శత్రు భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. విజయం వచ్చేట్టుగా, విజయం అంటే సక్సెస్ అని ఆపాదిస్తాడు మీకు. కానీ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు సరే, బ్యూటిఫుల్. ఆ కేతువే తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, అమ్మవారి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు దర్శించుకుంటారు మీరు. అందుకే కదండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ధనురాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడు వలన భూములు కలిగి ఉంటారు మీరు. అంటే కేతు ఉన్నాడు కదా అక్కడ, అద్భుతమైన యోగాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. కలిగి అంటే జనరల్గా కేతు వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవంబర్ నెల మొత్తం కూడా మనకి శివుడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి మనకి అన్ని శివాభిషేకాలు చేసుకుంటూ చక్కగా ఉంటాం. అదే అద్భుతం. అంతేకాకుండా కేతు ప్రభావంతో మీకు యోగం కలగడం కాకుండా మీ చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా రాణిస్తారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అలాగే బుధుడు కూడా మీకు 10th హౌస్ లార్డ్ అయ్యాడు, 12వ భావంలో ఉన్నాడు. అసలు యాక్చువల్గా కేంద్రాధిపత్యం ఉన్నాడు, 12వ భావంలో యోగిస్తాడు. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏం చెప్పాలంటే, ఉద్యోగం ద్వారా మీకు స్థానచలనం కలగడమో, అంటే కొద్దిగా దూర ప్రాంతానికి వెళ్ళిపోవడమో, అంటే ఉద్యోగం వలన భద్రత లేకుండా ఉండడము, అంటే ఉద్యోగంలో మీకు జాబ్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు కొంతమందికి మాత్రం ఉన్నాయి. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు, ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు, మ్యాథమెటిషియన్స్, శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారండి. ఆ రవి బుధుడి కాంబినేషను. సో వాళ్ళకి ఏంటంటే ఉన్న ప్లేస్ నుంచైనా దూరం వెళ్తారు, అదే ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా మీరు జాబ్ మీద ఉంటారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రవి శుక్ర బుధులు లాభస్థానంలో ఉన్నారు. అంటే బాగా ధన సంపాదన మీకు ఎక్కువ ఉంటుంది. 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు, శుక్ర తప్పు. కానీ బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలోనూ కళారంగంలోనూ అవకాశాలు రావడము, సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడము. అంతేకాకుండా ఈ 11వ భావంలో రవి బుధులు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో, అంటే సిఏ, ఐసిడబ్ల్యూఏ ఆ రంగంలో ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్సు, స్టాట్యుటరీ ఆడిటర్స్ ఉంటాం కదా, వాళ్ళకి చాలా బాగుండడము. అలాగే మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి బాగుండమంటే అర్థం అంటే వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుతూ ఉంటారని అర్థం. అదే కాకుండా 12వ భావంలో కుజ, బుధ, శుక్ర, రవులు ఉన్నారు. అమ్మ బాబాయ్ అనుకుంటాం కదా, అమ్మ బాబాయ్ కాదు, 9th హౌస్ లార్డ్ రవి 12వ భావంలో ఉన్నాడు. 12వ భావాధిపతితో కలిసి ఉన్నాడు కుజుడితోటి. ఫారిన్ వెళ్తారు ఖచ్చితంగా. అంటే మీకు ఎడ్యుకేషన్ వస్తుంది. డాక్టర్స్ ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ కోసం చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. అందులో మీరు ఉంటారు, ధనురాశి వాళ్ళు ఉంటారు విదేశాలు. ఎందుకు చెప్తాను డాక్టర్స్ అంటే కుజ, రవి, బుధులు వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళు డాక్టర్స్ ఉడితేనే వెళ్తారు ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగంలోనూ ఉండొచ్చు, మ్యాథమెటిషియన్గానూ ఉండొచ్చు. మరి ఫారిన్ వెళ్ళడానికి ఎలా ఉంటుంది అంటే భాగ్యాధిపతి రవి ఉన్నాడు కదండి, దశమంలో వ్యయభావంలో ఉన్నాడు కదా, కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో ఏదేమైనా మంచి వాటికి డబ్బులు ఖర్చు పెట్టడము, గుడులకి గోపురాలు, తీర్థయాత్రలు,
నదులు తవ్వించడం, నదులు కాదు బావులు చెరువులు తవ్వించడము, ఇట్లాగా మంచి మంచి వాటికి మీరు ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల, కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల విమల యోగాన్ని ఇస్తాడు. విమల యోగాన్ని అంటే జనరల్గా సన్మానాలు జరగడము, విదేశాలకు వెళ్ళడము, మంచి పరిస్థితులు అనుకూలంగా ఉండడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. చాలామంది మనం ఏమనుకుంటాం, 12వ భావంలో కుజుడు ఉన్నాడంటే యాక్సిడెంట్స్ ఇస్తాడు అనుకుంటుంటాం. అదేం కాదు. 12వ భావంలో 12 భావాధిపతి కుజుడు ఉండడం వలన, అంటే ఓన్ హౌస్లో ఉండడం వలన యాక్సిడెంట్స్ ఏ ఉండవు, మంచి యోగాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశివారు శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, మీరు ఎలాగో చేసుకుంటారు కదా, అదొకటి. తర్వాత 2వ తారీఖుని ఏకాదశి వస్తుందండి. 2వ తారీఖున ఏకాదశి, 3వ తారీఖున ద్వాదశి. ఆ రావడం వల్ల ఏంటంటే విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లేచి మనకి దర్శనం ఇస్తారు స్వామి. అలా దర్శనం వల్ల ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. అందుకని ద్వాదశి పూట గోదానాలు, సువర్ణదానాలు ఇస్తుంటాం కదండి. మనం చాలా దానాలు ఇస్తుంటాం. ఆ దానాలకు ప్రభావం చాలా, కార్తీక మాసం కదా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాకుండా కార్తీక పౌర్ణమి 5వ తారీఖు, ఈ 2 యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుందండి. ముఖ్యంగా గోదానాలు చాలామంది చేసుకుంటూ ఉంటారు. మీకు అవకాశం ఉంటే చూడండి, చేసుకుంటారేమో. చాలా ప్రభావం మన మీద ఉంటుంది.